18 నెలల కాలం కూటమి పరిపాలన ఎలా ఉంది? ఎలా ఉందో మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మీరు నేను ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు. ఆయన గవర్నమెంట్కి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆయనే ఇచ్చుకున్నాడు కాబట్టి అవుట్కమ్ రావట్లేదు, ప్రజలు మెచ్చట్లేదు, బాగాలేదు ఈ గవర్నమెంట్ అని చెప్పి ఆయనే చెప్పాడు కదా. మళ్ళీ మనం కొత్తగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు కదా. 18 నెలలకి 51% సంతృప్తి అంటే అసలు వాస్తవ గ్రౌండ్ రియాలిటీ పిక్చర్ ఎలా ఉందంటారు? 51% సంతృప్తి అని మీరు చెప్తున్నారు సార్. ఆంధ్రజ్యోతి రాశారు సార్ ప్రభుత్వానికి ఈ 51% సంతృప్తి ఉంది అని. అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉండేవాడు. ఈ ఆర్టీజీఎస్ స్టార్ట్ చేసింది ఆయన నేతృత్వంలోనే. ఆయన ఒక టెక్నాలజీ గై అనమాట, బాగా మేధస్సు ఉందని చెప్పుకుంటారు. వాళ్ళు ఇట్లాగే 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి అని 14 నుంచి 19 దాకా 2019 ఎలక్షన్స్కి వెళ్ళేప్పటికీ 80% సంతృప్తితో ప్రజలు ఉన్నారని చెప్పని వదలగొట్టారు. హ్యాపీనెస్ ఇండెక్స్ సో 80% సంతృప్తి ఉంటే 23 సీట్లు వచ్చినాయి. 51% సంతృప్తి ఉంటే ఇక దాన్ని బట్టి జాతకం ఎట్లా ఉండబోతుందో మీరు చూసుకొని ప్రజల్లో. ఇక మనం వేరే కొలమానం ఎక్కర్లా, వాళ్ళ కొలమానమే. అంటే వాళ్ళ ఇండెక్స్లు, వాళ్ళ మాటలు, వాళ్ళ రిపోర్ట్లనే మనం కొలమానంగా తీసుకుంటే 164 సీట్లు, 94 96 స్ట్రైక్ రేట్ అని చెప్తూ ఉన్నారు కదా. పైగా కేంద్రంలో అధికారంలో భాగస్వామి, ఇంతమంది మార్బలం, అన్ని రకాల కవచాలు ఉన్నా కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? కేంద్రంలో కూడా అధికార భాగస్వామ్యం ఉంది వాళ్ళకి. అధికార భాగస్వామ్యం ఉంది, కేంద్రంలో అధికార భాగస్వామ్యం ఉంది, మంది 164 సీట్లు ఉన్నాయి, ఎంత మంది మార్బలం ఉంది కదా, ఎందుకు వచ్చిందని ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడే ప్రజల గురించి పట్టించుకున్నాడు ఎవడు? కేంద్రంలో అధికారం ఉంది, కేంద్రంలో ఉన్న అధికారం రాష్ట్రం కోసం ఎక్కడన్నా వాడారా? వాళ్ళ సొంతానికి వాడుకోవటం తప్పితే. రాష్ట్రంలో 164 మంది ఉన్నారు, 11 మందే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు, అపోజిషన్ కూడా లేదని చెప్పని హేళన చేశారు. ఏం వరగబెట్టారు ఈ రాష్ట్రానికి అన్నాడు. వాళ్ళు సంపద పెంచుకోవటం, ప్రజలను ఎత్తిన అప్పు భారం పెంచడం తప్పితే. ప్రజలకి అప్పు పెరిగిపోతుంది, చంద్రబాబు నాయుడికి, లోకేష్ నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి సంపద పెరిగిపోతుంది, ఎమ్మెల్యేల సంపద పెరిగిపోతుంది, మంత్రుల సంపద పెరిగిపోతుంది. అంటే మరి ప్రజలకి ఏం చేశారంటున్నా? 164 మంది ఉంది, మంది మార్బలం ఉంది, 3 పార్టీలు ఉన్నాయి, కేంద్రంలో అధికారులు ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, మీడియా ఉంది, 2 పేపర్లు ఉన్నాయి, 10 ఛానల్స్ ఉన్నాయి. ప్రజలకి ఏం ఒరిగింది అంటున్నా? ప్రజలకి ఏం ఒరగలేదు కాబట్టి ఆ 51 కూడా తప్పుడు రిపోర్ట్ అంటున్నాను. అంటే రియాలిటీ అంతకంటే అధ్వానంగా ఉంది. ఇంకా అధ్వానంగా ఉంటుంది ఖాయంగా. ఎంత అధ్వానంగా లేకపోతే అంటే ఆయనకి తెలియకుండానే మనసులో ఉన్నది, లేకపోతే గుండెల నిండా ఉన్నది చంద్రబాబు నోట్ల నుంచి బయటికి ఎట్లా వచ్చేస్తుంది? ఎస్, మీరు బాగా పనిచేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, అవుట్కమ్ రావట్లేదు. అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎవరు సార్? మీకు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీ వరకు, లేదా మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్ వరకు, వీళ్ళందరూ ఎవరు? ప్రభుత్వం నడిపేవాడికి డెలివరీ మెకానిజం ఇదంతా కూడా. అల్టిమేట్గా ప్రజలకు ఏమందించాలో, పైన ఏమనుకుంటున్నారో, తీసుకున్న నిర్ణయాలు, ఆలోచించిన ఆలోచనలు ప్రతిదీ డెలివరీ చేయాలంటే ఇదంతా కూడా పైప్ లైన్, డెలివరీ మెకానిజం వరకే ఇల్లు యంత్రాంగం ఇంతవరకే కదా. పైన ఆయన ఏం చెప్తే, ఆయన ఏం ఆలోచిస్తే, ఏం చేయమని చెప్తే అది చేస్తారు. మీరందరూ ఫెయిల్యూరు అంటే దాని ఎవరు? ప్రభుత్వమే ఫెయిల్యూర్ కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని నడిపేవాడు, కేంద్రం నా బలంతోనే నడుస్తుందని చెప్పి విర్రవీగేవాడు, అధికార యంత్రాంగం అంటే మొత్తం టోటల్గా కింద నుంచి పై స్థాయి వరకు. అంటే జిల్లా అంటే గ్రౌండ్ లెవెల్ కదా. కొన్ని సచివాలయం ఫెయిల్ అయిందంటే అది వేరు, చీఫ్ సెక్రటరీ ఫెయిల్ అయ్యాడు, ఒక డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫెయిల్ అయ్యాడంటే వేరు, ఆ డిపార్ట్మెంట్ పోతుంది అనుకోవచ్చు. లేదా ఆ డిపార్ట్మెంట్ మీద ప్రజలకి అసంతృప్తి ఉంటే ఆ మంత్రి చెడ్డోడు అనుకోవచ్చు, అసమర్థుడు అనుకోవచ్చు. కానీ అసలు జిల్లా కలెక్టర్లే పని చేయట్లేదు, అవుట్కమ్ రావట్లేదంటే ఎవరిదా కీర్తి? చంద్రబాబుదే కదా. అంటే మీరు ఇప్పుడు 51% కాదు అంతకంటే అధ్వానంగా ఉందని చెప్తున్నారు కదా. ఈ 18 నెలల్లో అసలు డిజాస్ట్రస్ సిచ్యువేషన్స్, నిర్ణయాలు అంటే ఏం చెప్తారు? ఒక 3 కోట్ చేయాలంటే. వాళ్ళు ఫస్ట్ ఆయన మేనిఫెస్టోని అమలు చేయకుండానే అమలు చేసేసానని చెప్పటం. ఆయన ఇప్పుడు సూపర్ 6 అమలు చేశానని చెప్తున్నాడు. ఏం అమలు చేసిన పరిస్థితి లేదు. ఇక చేయగలిగే ఏం చేస్తున్నారు ఆయన? ఈ రాష్ట్రాన్ని
ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, అంటే రామారావు వెళ్ళి చంద్రబాబు వచ్చి, చంద్రబాబు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు వచ్చి, రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చి, అది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి, మళ్ళీ చంద్రబాబు వచ్చి, మళ్ళీ జగన్ వచ్చి, మళ్ళీ చంద్రబాబు వచ్చి, ఎవరు మారినా ఎంతమంది మారినా సామాన్యుడి జీవితంలో పెద్ద ఎత్తున మార్పు జరగాలంటే, వాళ్ళ జీవన స్థితిగతులు మారాలంటే, సామాజికంగా స్థితిగతులు మారాలంటే, వాళ్ళ సోషల్ స్టేటస్ మారాలంటే, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మారాలంటే ముఖ్యమంత్రులు మారితే మారదు. ఆ ఇంట్లో పిల్లల యొక్క ఉన్నత చదువుల ద్వారా మాత్రమే వాళ్ళ సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ మారుతుంది. అది మారాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి? గద్దె మీద ఉన్నోడు ఏం చేయాలి? నాణ్యమైన విద్యని ఉచితంగా ఆ కుటుంబాలకు అందించాలి. అందుకోసమే తల్లికి వందనం లాంటి పథకాలన్నీ లోకేష్ గారు ఇన్వెంట్ చేశారని చెప్తున్నారు కదా. తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పి 84 లక్షల 86 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పినేమో ప్రభుత్వం యొక్క రికార్డులో చెప్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 86 లక్షల మంది హై స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు, 10వ క్లాస్ నుంచి 1వ క్లాస్ దాకా అని చెప్పి గవర్నమెంట్ రికార్డులు చెప్తాయి. స్టేట్ గవర్నమెంట్ అప్లోడ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుంది, నోటిఫై చేస్తుంది. దానిలోనేమో 86 లక్షలు ఉన్నాయంటారు. వీళ్ళు ఇచ్చేది పిల్లలకేమో 60 లక్షల మందికి అంటారు. సున్నాలు చుడుతున్నారు. కొంతమందికి ఇస్తారు, అంటే మమ అనిపిస్తారు. పథకాన్ని ఇచ్చాము అని మమ అనిపించడం కోసం, అంటే అంటే మొహం మీద ప్రజలు తిట్టకుండా ఉండటం కోసం పథకం ఇచ్చాము, మీకు అందలేదా, అందలేదా ఇస్తాం. దానికంటే కూడా ఇవాళ ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రతి వాళ్ళు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనవడు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, లేదా ఎమ్మెల్యేల పిల్లలు, లేదా ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు, ఆఖరికి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ల పిల్లలు, ఎవరైనా సరే చదువుతున్నది ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతున్నారు. ఎందుకని? ప్రభుత్వంలో తెలుగు మీడియం చెప్తారు కాబట్టి. తెలుగు మీడియం టీచర్ అంటే ప్రభుత్వంలో 1,00,000, 2,00,000 జీతం తీసుకునేటువంటి టీచర్, ఆయన పిల్లలు కూడా బయట బళ్ళలో, ప్రభుత్వ బళ్ళలో కానీ బయట బళ్ళలో, బయట స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం చదువుతారు. ఎందుకు తప్పు అని నేను అంటలేదు. నా పిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియం చేర్చాను. ఎందుకని? ప్రపంచంలో మిగతా వాళ్ళ పిల్లలతో పాటు పోటీ పడి జీవితంలో ఏదైనా సాధించాలంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఖచ్చితంగా వాళ్ళేం నేర్చుకుంటున్నారో మనం కూడా అదే నేర్పాలి. పక్కోడు ఏం నేర్చుకుంటున్నాడో దాంట్లోనే పోటీ పడాలంటే, వీడు తెలుగులో నేర్చుకుని ప్రపంచం అంతా ఇంగ్లీష్ మీద వెళ్తున్నప్పుడు పోటీ పడటం అనేది చాలా కష్టమైన విషయం. ఎంతో ఐక్యూ లెవెల్స్ ఉంటే తప్పితే అది సాధించలేరు. మరి అటున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎత్తేసి మీరు సాంకేతికంగా విద్యని, నైపుణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి సాంకేతిక అవసరం అంటే ట్యాబులు ఇట్లాంటివన్నీ ఎత్తేసి, ఇంగ్లీష్ మీడియం ఎత్తేసేసి, ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేసి, కాలేజీల్లో 18 ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 7,000 కోట్ల రూపాయలు కాలేజీలకి చదువుతున్న ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆపేసిన పరిస్థితి. మెస్ ఛార్జీలు, హాస్టల్ ఛార్జెస్ నిలిపేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి 18 నెలల కాలంలోనే ఇన్ని ఫెయిల్యూర్స్ ఉండబట్టే ఇప్పుడు మీ పార్టీ, మీ నాయకుడు తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ మీద పోరాటం అనే ఇష్యూకి ఇంత రెస్పాన్స్ వచ్చిందా? నిన్న మొన్న గవర్నర్కి వినతి పత్రాలు ఇచ్చాను, కోటి సంతకాలు సమర్పించేందుకు వెళ్తున్నప్పుడు వారధి మీద దృశ్యాలు చూస్తే వైసీపీకి పూర్తి యాక్టివేషన్ వచ్చేసిందా, మళ్ళీ లేచి నిలబడిందా అన్నంత పరిస్థితి కనిపించింది. గవర్నమెంట్ ఇంతలా ఫెయిల్ అవ్వడం వల్లే అలాంటి సిచ్యువేషన్ వచ్చిందా రాష్ట్రంలో? లేదు, ఏమనుకోవచ్చు? నేను అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ వేరే కోణంలో చూడాలి. ఈ మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ఏదైతే మెడికల్ కాలేజీలకి అనుబంధంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రిని ఆధారం చేసుకుని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామో ఆ ప్రభుత్వ ఆసుపత్రిని, మెడికల్ కాలేజీని రెండుని 66 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యక్తులకి రూపాయి లీజుకి ఇచ్చేసేటువంటి, అంటే మళ్ళీ 2 ఏళ్ళు జీతాలు, అంటే ఒక్కొక్క కాలేజీ మీద సుమారుగా 240 కోట్లు, 250 కోట్ల రూపాయల జీతాల్ని ప్రభుత్వం భరించి కాలేజీని అప్పచెప్పే పరిస్థితి, దాన్ని ప్రజలు వ్యతిరేకించారు పూర్తిగా, సంపూర్ణంగా. ఇందులో మీరు ఆశ్చర్యపోతారండి. గ్రామాల్లో లేదా గ్రాస్ రూట్లో తిరుగుతుంటే కరడుగట్టిన జనసేన కార్యకర్తలు కానీ, ఇంటి మీద జనసేన జెండా ఉంటుంది ఈ రోజుకి కూడా, చిరిగిపోయిన పాత జెండా కాదు, నవనవలాడేటువంటి కొత్త జెండా కట్టి, ఇంటి మీద తెలుగుదేశం జెండా ఉంటుంది, ఇంటి నిండా చంద్రబాబు ఫోటోలు ఉంటున్నాయి, స్టిల్ యాక్టివ్. కానీ దీని మీద మాత్రం పిలిచి సంతకం పెడుతున్నారు. బాబు మెడికల్ కాలేజ్ రా పెడతాం, దీనికైతే మేము పెడతాం దా
అంటే ఆ కోటి మందిలో వైసీపీ వాళ్ళు కాదు, జనసేన టీడీపీ ప్రజలు వాళ్ళు ఉన్నారు కూడా- సార్ వాళ్ళు, ప్రజలు ఉన్నారు వాళ్ళు. ఉమ్. వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, అందరికి ఎవరు కనపడితే వాళ్ళకి వెళ్ళారు. ఆ. సంతకాలు పెట్టారు. ఆ కోటి ర్యాండమ్ సంతకాలు అంటారు మీరు. దారి మీద రోడ్డు వెంబడి వెళ్తున్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టారు. బస్ స్టాండ్లో పెట్టాం, ఉమ్. సెంటర్లో పెట్టాం. అట్లాగే ఎక్కడెక్కడ ప్రజలు గుమిగూడేటువంటి అవకాశాలు ఉన్నాయో, జనసమర్థం ఎక్కడెక్కడ ఉంటుందో అన్ని చోట్ల కూడా టెంట్లు వేసి మైక్లో ఎవరన్నా మెడికల్ కాలేజ్ వ్యతిరేకుంటే, ప్రైవేటీకరణ వ్యతిరేకించే ఉంటే వచ్చి మద్దతు తెలపండి అంటే వచ్చి సంతకం పెట్టారు, పేరు రాశారు, వాళ్ళ అడ్రస్ రాశారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఉమ్. అన్నీ కూడా డిజిటలైజ్ చేసాం. ఉమ్. సాఫ్ట్ కాపీలు ఉన్నాయి. గవర్నర్ గారు అడిగాడు, నాకు సాఫ్ట్ కాపీ కావాలి కోటి మందిదని. ఇస్తామని చెప్పారు జగన్ గారు, పంపిస్తామని చెప్పారు సాఫ్ట్ కాపీ. కాబట్టి ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత అనే కంటే కూడా ఆ కోణం వేరు. ప్రభుత్వం మీద వ్యతిరేకత 100%. కానీ దీన్ని మాత్రం వారు వీరని లేకుండా దాదాపుగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు జనం అంటారు. ఇది తప్పు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ని ఇవాళ 350 నుంచి 500 పడకలు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ వాడికి ఇస్తే, చంద్రబాబు గారు చెప్తున్నారు మళ్ళీ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, 70% ఇన్పేషెంట్లు ఫ్రీ, 30% డబ్బులకి అంట. ఆసుపత్రి గవర్నమెంట్, ప్రతి రూపాయి ప్రజల ఆస్తి, దాంట్లో ఎక్విప్మెంట్ ప్రజలది, మంచాలు ప్రజలవి, దుప్పట్ల ప్రజలవి, మందులు ప్రజలవి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం. దాంట్లో పనిచేసే డాక్టర్ ప్రభుత్వం వాడు 70% అన్నాడు. ఎవడు లెక్కెడతాడు ఏది 70 అని? ఏ రోజు ఎంత ఆక్యుపెన్సీ ఉంది, ఎవడు చూసేవాడు ఎవడు? చిన్న ఉదాహరణ చెప్తా సార్. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది సార్. దాని గొప్ప లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు ఆయన భార్య మరణంలోంచి, ఆయన నా భార్యను అయితే నేను అమెరికా తీసుకెళ్ళగలిగాను, సామాన్యుడి భార్యలు కాదు. నాకు తెలిసినంతవరకు ఏంటంటే నోరి దత్తాత్రేయ గారు అని ఒక ఆయన డాక్టర్ ఉన్నారు, అమెరికా బందరాయన. ఆయన వారి భార్యకి ట్రీట్మెంట్ చేశారు, బసవతారకం గారికి. ఆయన అడిగాడు రామారావు గారిని, ఆయన భార్య ట్రీట్మెంట్ వచ్చినప్పుడు, సార్ ముఖ్యమంత్రి గారి భార్య కాబట్టి లేదా రామారావు గారి భార్య కాబట్టి అమెరికా వచ్చారు, మామూలుడు రాలేడు కదా సార్, ఏం చేయాలి డాక్టర్ గారు? సార్ మీరు హాస్పిటల్ కట్టండి, నేను టోటల్గా దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా నేను ఇక్కడ అమెరికాలో అందరి దగ్గర పోగేసి తీసుకొస్తాను, మీరు ట్రస్ట్ పెట్టండి అంటే, ఆ రోజు నోరి దత్తాత్రేయ గారు కూడా దాంట్లో డైరెక్టర్, ఇవాళ ఉన్నారో తోసేసారో నాకు తెలియదు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో. అలా స్టార్ట్ అయిన క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజు ప్రభుత్వ స్థలం తీసుకున్నారు, దాంట్లో 50%, 60% ఉచితంగా చేస్తామని చెప్పి అగ్రిమెంట్. మీరు చెప్పండి, 50-60% కాదు, ఒక్కడికన్నా ఉచితంగా ఎవరికన్నా చేస్తున్నారా? మీరు వెళ్ళండి హాస్పిటల్కి, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లేదా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి, దాంట్లో స్థలాలు ఇచ్చేప్పుడు 50% ఫ్రీగా చేయాలని చెప్పాను. ఏ హాస్పిటల్ ఉన్నా ఫ్రీగా చేస్తున్నారా అని అడుగుతున్నాను. ఎవరు చూస్తున్నారు? ఏ ప్రభుత్వం చూస్తుంది? అదొకటే అంటున్నారు. నిన్నగాక మొన్న 2015లో నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో వాళ్ళకి ఇచ్చారు. వెంటనే అపోలో వాళ్ళు ఒక 100 కోట్లు పెట్టి హాస్పిటల్ని పెంచలేదు, ఎక్విప్మెంట్ తేలేదు, ఇమ్మీడియట్గా మెడికల్ కాలేజీ కోసం అప్లికేషన్ పెట్టారు, పర్మిషన్. చూడండి, అంటే అది స్వార్థమా ఏమంటారు దాన్ని? మీరు చెప్తున్న దాంట్లో ఒకటి ఏది డిటర్మైన్ చేయడం ఎట్లాగా పర్సంటేజ్ అని, వాళ్ళు వ్యాపారమే చేస్తారు ప్రైవేట్ వాళ్ళు అనేది ఒకటి. వ్యాపారమే తప్పితే అసలు ఎందుకు ప్రయాసం ఎందుకు చేస్తాడని అడుగుతున్నాను. అది ఒకటి. రెండోది, మీరు ఇదే టీడీపీ హయాం గురించి చెప్తుంటే, ఎన్టీఆర్ హయాం గురించి చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తుంది. ఇప్పుడు నిమ్స్ లాంటి ప్రభుత్వ ఆసుపత్రిని రిజనోవేట్ చేసేందుకు అమెరికాలో ఉన్న కాకర్ల సుబ్బారావు లాంటి వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్న మెడికల్ కాలేజీలని ఇంప్రూవైజ్ చేయడం అనేది హాస్పిటల్ అప్పట్లో టీడీపీ విధానంగా ఉండేది. అవును, రామారావు గారు టీడీపీ. అది మరి ఇప్పుడు దానికి పూర్తి కాంట్రాస్ట్. అసలు ఇంత అర్థం చేసుకునేంత పరిస్థితి జనంలో ఉందంటారా? సార్ నారా చంద్రబాబు, ఎన్టీ రామారావు గారు వేరు సార్. ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు జనం మనుషులు సార్. నారా చంద్రబాబు నాయుడు గారు పక్కా పచ్చి వ్యాపారస్తుల మనిషి సార్. మీరు 2014 నుంచి 19లో మీకు ఒక వీడియో కావాలంటే కూడా పంపిస్తాను మీకు. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 14 to 19 మధ్యలో, విద్య అనేది ప్రైవేట్ వాడి బాధ్యత, ప్రభుత్వ బాధ్యత కానే కాదు, ప్రైవేట్ ట్రస్టులు మాత్రమే బాధ్యత తీసుకోవాలి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి ఎంత బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ అది. యాక్చువల్గా విద్యా, వైద్యం, కనీస సదుపాయాలు ప్రభుత్వ బాధ్యత అంటారు కదా. విద్యా వైద్యం అనేది సార్ ఇవాళ పిల్లవాడు అంటే జీవితం మారాలంటే చదువు రావాలి, చదువుతోనే వాళ్ళ కుటుంబ జీవితం మారిపోదా, స్థితిగతులు మారిపోతాయి. 2 పతనం అయిపోవాలంటే రోగం వస్తే చాలు. సామాన్యుడికి, మధ్యతరగతోడికి
ఆడు పతనం అయిపోవాలంటే, బతికుండంగానే చచ్చిపోవాలంటే, జీవోత్సవంలాగా మారిపోవాలంటే ఆ కుటుంబం అంతా ఒక పెద్ద రోగం వస్తే చాలు ఒకటి అక్కడితో ఆర్థికంగా చితికిపోవడానికి పతనం అయిపోవటమే. అంతే. కనీసం ప్రభుత్వం బాధ్యత. మరి అన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? విద్యా వైద్యం ప్రభుత్వం బాధ్యత అని చెప్పి తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఈ రకంగా ఏది బాధ్యత లేదు, అంతా ప్రైవేట్ వాడు అండి, అన్నీ డబ్బులు ఎట్టి కొనుక్కోవాలి, అన్నీ పీపీపీ అంటే కనుక అసలు ఈ ముఖ్యమంత్రి పోస్ట్ ఎందుకు? అది కూడా పీపీపీకి ఇచ్చేయండి. పోటుగాడు వీళ్ళే కావాలా? రాజకీయ నాయకులు మనమే కావాలా? మనకు ఓటు వేయాలా? మనకెందుకు ఓటు వేయటం? వైపు నుంచి విధానాల విషయంలో జగన్ గారి తర్వాత అంత పర్టికులర్గా చంద్రబాబు విషయంలో మాట్లాడేది మీరే కనపడతారు. నిన్న మొన్న మీరు కేసుల గురించి కూడా అన్నారు. ఆరోగ్య సమస్యలు చెప్పి బెయిల్ తెచ్చుకుని తర్వాత ఇప్పుడు కేసులు కొట్టేసుకుంటున్నారు అని. ఇలా పర్టికులర్గా ఇష్యూ బేస్డ్గానా లేకపోతే కనుక మీరు ఇంత క్రిటికల్గా ఉంటారు కారణం ఏంటి? చంద్రబాబు గారికి ఆయనకి నాకేం వ్యక్తిగత తగాదాలు లేవు. గమ్మత్తుగా చెప్తా సార్, ఆయన 2006లో ఓగ్ని తుఫాన్ వచ్చి ఊరంతా మునిగిపోయింది. దాదాపు కృష్ణా పామర్ దగ్గర నుంచి కిందంతా మునిగిపోయింది, కృష్ణా జిల్లా అంతా. 15 రోజుల పాటు నడుములో నీళ్లు ఉన్నాయి గ్రామాలన్నీ, ఊళ్ళలో కూడా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి వెళ్ళారు. తర్వాత ఒక రోజు గ్యాప్తో చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. అప్పటి వరకు తెలుగుదేశం వాళ్ళు ఎవడో ఇంట్లోంచి బయటికి రాలే, ఎవరు సహాయ కార్యక్రమాలకు కూడా రాలా. కనీసం ఎవడో చంద్రబాబు వస్తున్నారంటే అప్పుడు పులిహార చేయించి అప్పుడప్పుడు పట్లాలు పంచి పెడుతున్నారు. ఆయన మచిలీపట్నంలో బెల్ గెస్ట్ హౌస్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గెస్ట్ హౌస్కి వచ్చారు. నేను ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళాను. నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని, అధికార పార్టీ ఎమ్మెల్యేని. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు ఆయన కిందకు వచ్చారు బయటికి వెళ్తాకి. ఏంటా అని అన్నారు. మీతో మాట్లాడాలి సార్ అన్న. పాపం ఆయన కూడా హుందాగా రానాని అని పైకి మెట్లెక్కి మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఇద్దరం కూర్చున్నాం. ఏంటి నాని అన్న. సార్ వీళ్ళు చెప్పే మాటలు నమ్మబాకండి సార్, ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు వచ్చావంటే నువ్వు మాట్లాడితే అది గుచ్చుకోవాలి ప్రభుత్వానికి, అంతేగాని ప్రభుత్వం చేసేసినవి కూడా నువ్వు చేయలేదని మాట్లాడితే ఇలా మాటలు నమ్మి ప్రభుత్వానికి నీ మాట విలువ ఉండదు. ఈ యొక్క ప్రభుత్వంలో లోపాలు ఏంటో ఎతకండి, మీరు మాట్లాడి వెళ్ళండి. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు మీ లోపాలని, మీరు గుర్తించిన లోపాలని సరి చేసుకుంటాడు. ప్రభుత్వం కూడా అన్నీ సక్రమంగా అమలు చేస్తుంది. ఓ ప్రతిపక్ష నాయకుడు పట్టుకున్నాడు మొన్నే అని. అంతేగాని మీరు ప్రభుత్వం చేసినవి కూడా చేయలేదని మాట్లాడితే మీ మాట విలువ పోద్ది సార్, చేయకూడదు, ప్రజలకు నష్టం జరుగుద్ది అట్లా అయితే అని చెప్తే భుజం తట్టి అట్లాగే నన్ను చూసుకుంటాను నేను, మా వాళ్ళు అసలు ఎవడు ఒక్కడి ఇంట్లోంచి బయట రాలేదు సార్ అని చెప్పొచ్చాను. మీరు వస్తుంటేనే వచ్చారు తప్పితే ఈ 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి ఒక్కడు బయట రాలేదండి అని చెప్పాను. సేవకు రాలేదు, ఎవడు రాలేదు, తొంగి చూడలేదు ఎవడని చెప్పాను. నాకు ఇంటే ఏం చెప్తాను. పరిటాల రవి గారు చనిపోతే బంధుకాలు చేశారు. ఆ బంధుకాలలో హడావుడిగా షాపులు ఇన్ని కర్రలు పెట్టి షాపులు మూయిస్తా ఒక ఆటోకి చదువుకుని ఇంటర్మీడియట్ చదువుకున్నట్టు అమ్మాయి చచ్చిపోయింది బందర్లో. వెంటనే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు 50,000 అమ్మాయి మరణానికి దుఃఖపడుతూ లేకపోతే చాలా శోకతప్త హృదయంతో బాధపడుతూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ 50,000 రూపాయల కుటుంబానికి సాయం అన్నారు. 6 నెలలు అయింది, 50,000 రాలేదు. రోజు అసెంబ్లీలో వెళ్ళి చంద్రబాబు గారు రూమ్లోకి వెళ్ళాను. ఏంటి నాని అన్నాడు. సార్ చిన్న ఇష్యూ, మీరు ఏమైనా ఇబ్బంది పడకపోతే ఏంటి చెప్పాను. ఏది అసెంబ్లీలో ఆయన ఛాంబర్ ఉంది, మనకి విలేకరు లాబీలో లైట్ సైడ్ ఉంటుంది. సరే ఇట్లా పరిటాల రవి గారు చనిపోయినప్పుడు ఇట్లా అమ్మాయి చనిపోయింది, మీరు 50,000 పంపిస్తా అన్నారు. వాళ్ళ పేరెంట్స్ నాతో 2-3 సార్లు ఎట్లా బాబు వాళ్ళు చెప్పారు, రాలేదు. నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇచ్చేసాను గవర్నమెంట్ నుంచి, మీది కూడా రావాలని వాళ్ళు అడుగుతున్నారు, ఏం చెప్పమంటారు వాళ్ళకి అని అన్నాను. గుర్తు చేద్దామని చెప్పాను నేను. అంటే ఆయన వెంటనే సాధారణంగా నాని మా పార్టీలో ఎట్లా ఉంటుంటే మేము అనౌన్స్ చేస్తాం, ఆ జిల్లాలో చందాలు పోగేసుకుని వాళ్ళు ఇచ్చేస్తారు పార్టీ వాళ్ళందరూ. సాధారణంగా అది జరుగుద్ది, ఒకవేళ తప్పు జరిగి ఉంటుంది నేను సరి చేస్తానని వెంటనే దేవేంద్ర గౌడ్ గారు పక్కన కూర్చున్నాడు. చూడు వెంటనే చెక్కు రాసి ఉమాని ఉమాకి ఇచ్చి పంపించే అని చెప్పాడు. నాకు అంత దేశం ఉంటే ఎందుకు వెళ్తాను ఆయన దగ్గరికి? సార్ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, ఓ పెద్ద నాయకుడు. ఆయన ఏమున్నా వెన్నుపోటు పొడిచాడు, ఏం పొడిచినా ముఖ్యమంత్రి తనకంటూ ఒక బ్రాండింగ్ చేసుకున్నాడు. నాకేమో శత్రుత్వం ఉంది, ఆయనకి నాకేమో తగాదాలు లేవు. నథింగ్ పర్సనల్, పాలసీ బేస్డ్గానే అంటే పాలసీ. ఆయన ఏ పాలసీ అయినా ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రజల పట్ల అంత నిర్దయగా ఆలోచించకూడదు, సమాజం పట్ల అంత అభ్యంతరకరంగా ఆలోచన చేయకూడదు. ఎన్నికల ముందేమో చెప్పేదేమో మాటలేమో కోటలు దాటించడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత అవసరం తీరిపోయిందని చెప్పి ప్రజల్ని పలచనగా చూడటం, ప్రజల్ని గాలి వదలటం అనేది తన ఆలోచన నిర్ణయాలు తీసుకునేప్పుడు ప్రజల్ని
గాలి కుదిరి నిర్ణయాలు తీసుకోవడం తప్పు కదా అంటాను. ఈ అదే మధ్య అదే ఆయనకి నాకు తప్పితే నాకు ఆయనతో ఏం తగ్గులేదు. ఈ మధ్యన చంద్రబాబు గారి విషయంలోనే మీరు ఆర్టీఐకి అప్లై చేశారని ఒక సందర్భంలో మాట్లాడారు. చేశాను. 2024 మునుపు చంద్రబాబు అసెంబ్లీకి రాకపోయినప్పుడు ఆయన జీతం తీసుకున్నారా లేదా చెప్పండి అని అడిగాను. సమాచారం ఇవ్వలేదు. ఏమేమి సౌకర్యాలు తీసుకున్నారు ఆయన ప్రభుత్వం నుంచి, జీతం నన్ను తీసుకున్నారా లేదా నన్ను కంప్లీట్ చేయండి అని అడిగారు మీరు ఆర్టీఐలో. అయితే మీరు ఆ పీరియడ్లో కొంతకాలం సమాచార శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అయితే మీకు తెలిసి ఉండాలి బహుశా మీకు ఆ టైంలో చంద్రబాబు జీతభత్యాలు తీసుకున్నారా, సౌకర్యాలు తీసుకున్నారా లేదా విపక్ష నాయకుడిగా అనేది మీకు తెలిసి ఉండాలి. తెలిసే అడిగారా లేదంటే కనుక అడగడంలో అసలు ఆంతర్యం ఏంటి ప్రజలకు తెలియడం కోసం? ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు, జగన్ జీతం తీసుకుంటున్నాడు అని టీడీపీ వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు కదా. అందుకోసమని మీ క్వశ్చన్కి మీరు ఆర్టీఐలో రైజ్ చేసిన ఇష్యూకి చాలా వ్యాలిడిటీ ఉంది. అంటే ఒకటే ఊరికే కరెక్షన్. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మానాడు మానలేదు దాని గురించి దాన్ని హుందాగానే తీసుకున్నాం. రాజకీయాల్లో ఏదైనా తప్పని ఆయన శపథం చేశాడు, మానేశాడనే అనుకున్నాం. దాని గురించి ఏం పట్టించుకోలేదు. రెండు అంటే నా శాఖ కాకపోయినా అది ఫైనాన్స్ అండ్ అసెంబ్లీ అఫైర్స్ చూసేటువంటి ఆయన చూస్తారనుకోండి. ఆయన ఇష్యూ అదే పెద్ద ఇష్యూ కాదు. ఆ రోజు ఏ శాఖ మంత్రిగా ఉన్నా లేకపోతే తెలిసే అవకాశం ఉండొచ్చు కదా. ఎలా ఉన్నా ఇస్తారు. ఫోన్ చేయగానే ఎమ్మెల్యే అడిగితేనే ఇస్తారు. అధికార పార్టీలో ఉంటారు. మినిస్టర్గా ఎందుకు ఎవరు ఇష్యూ అది కాదు. దాన్ని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేదా 10 మంది మిగతా జగన్ గారితో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేల గురించి డిగ్రేడ్ చేస్తా వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతున్నారో వెంటనే ఆ క్షణంలోనే ఆ రోజు మాట్లాడిన మర్నాడే వెళ్ళి కాగితం ఇచ్చి వచ్చాను. సరే వీళ్ళ గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, మీ భాగవతం ఏంటి అని చెప్పని అడుగుదామని. అర్థమైంది. ఇంతవరకు నాకు నోటీసులు ఇచ్చారు ఆయన వ్యక్తిగతంగా స్పీకర్ గారు సెక్రటరీ గారు. సమాచారం వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం ఏంటండి? సరే నాకు ఇంకొక ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆయన ఎమ్మెల్యే నాతో పాటు ఆయనతో కూడా పెట్టించాను. వైపాలెం ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారితో. సరే ఆయన నన్ను అడిగాడు, అన్నగారు రమ్మన్నారు కదా ఏం చేయమంటారు? సరే నువ్వు వెళ్ళిరా, ఏం చెప్తాడు చూద్దాం, నేనైతే అతని దగ్గర రావాల్సిన అవసరం లేదు, కావాలంటే కోర్టుకి వేస్తాను నేను. అతను వెళ్ళాడు. వెళ్తే ఆయన కూర్చోబెట్టి ఆయన టీ ఇచ్చి కాఫీ ఇచ్చి మాట్లాడింది ఏంటంటే, ఎందుకు మీరు ఈ కాగితం పెట్టారు? ఈ కాగితాన్ని రాజకీయంగా వాడుకుంటారా? ఎవరు పెట్టమన్నారు? మీరు జగన్ గారు పెట్టమన్నారా మిమ్మల్ని? ఎందుకు పెట్టారు? పేరు నాని గారు మీరు ఒకేసారి ఎందుకు పెట్టారు? మీ ఇద్దరు మాట్లాడుకున్నారా? ఈ క్వశ్చన్లు ఆయన అడిగింది. వెళ్తే అన్నీ చేశాక, కాదు సార్ నేను ఎమ్మెల్యేగానే అడిగాను, దీంట్లో రాజకీయం లేదు, నేనేం వాడుకోను దీన్ని, అది ఇది సమాచారం తెలుసుకుంటాకే అన్నీ మాట్లాడేసి, సరే సార్ నేను చంద్రబాబు నాయుడుతో కనుక్కొని ఇస్తాను సార్ అని పంపించాడు. అంటే అది క్రానికల్గా జరిగిందే కదా. ఆ పీరియడ్లో ఏం జరిగిందో చెప్పడానికి ఎందుకు అంత అభ్యంతరం? చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీ సెక్రటరీ గారికి తెలియాలి, మనకు కాదు కదా. ఢిల్లీ నుంచి తెచ్చుకున్నారు కదా ఆయన్ని. 5 లక్షలకో 10 లక్షలకో జీతానికి తెచ్చుకున్నారు. అయితే మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది కదా పర్సనల్గా తీసుకున్నారా లేదా అనేది. నాకు అప్పుడు పనిచేసిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే తీసుకున్నారని చెప్తున్నారు. అంటే అప్పుడు ఆయన అసెంబ్లీకి రాకపోయినా జీతభత్యాలు తీసుకున్నారు. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ప్రతిపక్ష నాయకుడు హోదాకు వచ్చేటువంటి ప్రతి ఫెసిలిటీని తీసుకున్నారు. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారండి. అప్పుడు మీరు తీసుకున్నప్పుడు తప్పు కాంది. ఈ 10 మంది ఎమ్మెల్యే జగన్ గారు జీతం తీసుకోరు. ఈ 10 మంది ఎమ్మెల్యేల గురించి ఎందుకు మీరు మాట్లాడతారు? అంటే మీరు మీ చంద్రబాబు నాయుడు పెద్ద గురించి ఉంది కదా, వీళ్ళ గురించి మాట్లాడతారేంటి? ఇక్కడ రాజకీయాల్లో పంతాలు పట్టింపుల కోసం కొన్ని చేస్తుంటారు. దానిలో భాగం ఇది. మా నాయకుడిని ఇన్సల్ట్ చేస్తున్నారు కాబట్టి, మా నాయకుడిని లెట్ డౌన్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి మేము మా నాయకుడితో పాటే అనే స్వరం అది. అంతేగాని జీతం కోసం కాదు కదా ఇది. ఇప్పుడు ఇందులో అపర కోటీశ్వరులు కూడా జీతాలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను తీసుకునే పని చేస్తానని చెప్పాడు. ముందు తీసుకొని అన్నాడు, మళ్ళీ ఆయన నేను తీసుకుంటానన్నాడు. ఆయన ఒక సినిమా ఫీల్డ్లో ఒక మనిషికి 4 కోట్లు గిఫ్ట్ ఇచ్చి కారు గిఫ్ట్ ఇచ్చేంత స్తోమతున్నాడు ఆయనే నేను జీతం తీసుకుంటా అన్నాడు. అట్లాంటి ఇప్పుడు సామాన్యులైనటువంటి చిన్న చిన్న కుటుంబాల్లోంచి వచ్చిన ఇందులో 10 మంది జగన్ గారు కాకుండా 10 మందిలో దాదాపు 6-7 చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళు జీతం
ప్రభుత్వానికి విధిగా వాళ్ళకి హక్కుగా వచ్చే ఆందోళన తీసుకుంటే తప్పేంటని. ఇప్పుడు మీరు రద్దు చేస్తా అన్నారు వాళ్ళని, ఎమ్మెల్యే గిరిని రద్దు చేయండి, అసెంబ్లీకి రాకపోతే. మాటలెందుకు అంటున్నా, అధికారం మీ చేతిలో ఉంది కదా, రద్దు చేసేయండి. 3 కీలకమైన విషయాలు చెప్పారు మీరు. ఒకటి, బ్యూరోక్రసీ రాజకీయ దృక్కోణం లేకుండా పనిచేయడం. రెండోది, చంద్రబాబు కోసం మీడియా బురద జల్లి దెబ్బతీసింది అని చెప్పారు. తర్వాత, పొలిటికల్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసుకునేలాగా వాలంటీర్ వ్యవస్థ లాంటివి తీసుకొచ్చారు. ఈ 3 కాకుండా వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన కొందరు సీనియర్ నాయకులు ఈ మధ్యన పదే పదే ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. సమయం సందర్భం వచ్చింది అని వాళ్ళు అనుకున్న ప్రతిసారి కోటరీ ఉంది జగన్ చుట్టూ, వాళ్లే దెబ్బతీశారు, ఇప్పటికే అదే కోటరీ ఉంది అని మాట్లాడుతున్నారు. మీరు ఆ నాయకుల్ని చూస్తుంటారు, జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటారు కదా, అలాంటి కోటరీ మీకు కనపడిందా? సార్ ఒక మాట చెప్తా సార్, ఏ ముఖ్యమంత్రికైనా రోజు పనిచేయాలి, కొత్త పథకాలు ఆలోచించాలి. తను ఎన్నికల్లో చెప్పిన, చంద్రబాబు లాంటి వాడికైతే ఎన్నికల్లో చెప్పిన ఆలోచించాల్సిన పని లేదండి. కొత్తగా సంపద ఎట్లా సృష్టించుకోవాలి ఆలోచన చేసుకుంటే చాలు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిందే కదా, సంపద ఎట్లా సృష్టించుకోవాలని. దానికోసం ఆలోచించుకోవాలంటే తనతో పాటు చుట్టూ ఉన్నటువంటి ఐఏఎస్లు, ఎందుకంటే ఐక్యూ లెవెల్స్ ఐఏఎస్లకు ఎక్కువ ఉంటాయి. సామాన్యుడి కంటే కూడా మీరు 100కి 100% ఐఏఎస్లకి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ. అందుకే వాళ్ళు అంత కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు సెలెక్ట్ అవుతారు, మనం సామాన్యులుగా మిగిలిపోవచ్చు. మనలో నాలెడ్జ్ బ్యాంక్ ఉండొచ్చు, కానీ ఐక్యూ షార్ప్గా చెప్పగలగటం, ఆ నాలెడ్జ్ బ్యాంక్లోంచి షార్ప్గా ఆలోచన చేయటం. ఇప్పుడు ఏఐ ఎట్లా ఉంది, గూగుల్కి ఏఐకి ఎంత తేడా ఉంటుందో అంతే. మనం గూగుల్ అనుకోండి, ఏఐ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు. సో ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ మేధస్సు కూర్చుని మాట్లాడుతుంటే పాలకులకు కూడా కుర్చీలో కూర్చున్నవాడికి, అధికారంలో కుర్చీలో కూర్చున్నవాడికి అబ్బురంగా ఉంటుంది. టప్ 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 చెప్తూ ఉంటారు వాళ్ళు. సో అందుకని వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో అన్నీ చేస్తూ ఉంటారు. అదే క్వార్టరీ అవుతుంది ఎవరికైనా. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నిన్న మొట్టమొదటిసారి శాసనసభ్యులతో గెలిచిన రోజు చూసాం. మళ్ళీ ఇవాళ నిన్న కలిశాడు 9 మందినో 6గురినో కలిశాడని టీవీలో చూశాను. మరి ఆయన ఏముంది, ఆయన ఆటలో అట్టిపండే అధికారంలో. పొలిటికల్గా ఊరికే పైకి మనకి చూపిస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఆహా ఓహో అని, అధికారం లోపలికి వెళ్తే, అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తే ఆయన ఆటలో అట్టిపండే కదా. మరి ఆయన ఖాళీగా ఉంటున్నా సరే మరి ఆయన ఎందుకు కలవట్లేదు? ఆయన ఆలోచించే విషయాలు లేవు, ఆయన నిర్ణయాలు తీసుకునే విషయాలు లేవు. కేవలం చంద్రబాబు చెప్పిన ఫిక్స్ చేసిన ఎజెండా ప్రకారం నడుచుకోవటం తప్పితే రాజకీయాల్లో తనకంటూ సొంతంగా వ్యక్తిగతంగా ఏం లేదు కదా, నిర్ణయాధికారం లేదు కదా. అయినా మరి ఆయన కేవలం ఆ కృష్ణ తేజానో లేదా ఇంకో తేజానో హరిప్రసాదనో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారి గురించి మాట్లాడుకున్నాం కదా, చుట్టూ వాళ్ళు ఎందుకు వాళ్ళతోనే మాట్లాడుతున్నారు, ఎందుకని వాళ్ళు చెప్పినవి ఎందుకు చేస్తున్నారు? అయితే ఇప్పుడు కదా వాళ్ళతోనే ఏ పాలకుడికైనా చుట్టూ నిర్ణయం ఆలోచించేవాడు, చుట్టూ అభిప్రాయాలను చెప్పగలడం, చుట్టూ ఒక వ్యవస్థ ఉంటుంది. దాన్నే క్వార్టరీ అని మనం అంటుంటాం. చంద్రబాబు నాయుడు గారు పదవి లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఎవడున్నాడు? తొండపు దశిత్ జనార్దన్ లాంటి వాడు చుట్టూ 10 మంది వెళ్ళి ఎవడికాడు చెప్పడమే తప్పితే సరాసరి రూమ్లోకి వెళ్ళారా? వెళ్ళి ఏం చెప్పాలి? లేదు. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, సాధారణమైన మంత్రి, మొత్తం అయితే సాంబశివరావు లేకపోతే కిలార్ రాజేష్ వాళ్ళతో మాట్లాడుతున్నాయి కదా మంత్రులు. వాళ్ళకు కూడా అపాయింట్మెంట్లు లేవు కదా. మంత్రులు కావాలంటే ఫోన్ చేసి కిలార్ రాజేష్కో సాంబశివరావుకో ఇంకో ఎంకేకో పుల్లయ్యకో ఫోన్ చేసి లోకేష్ అన్న గారు ఉన్నారా, లోకేష్ అన్న గారితో ఈ కబురు చెప్పాలంటే ఆమె చెప్తాలే కానీ అని చెప్పి మళ్ళీ 10 గంటకు 10 నిమిషాలు ఫోన్ చేసి ఆమె చెప్పాంలే కానీ నువ్వు మూసి కూర్చోమన్నాడు, లేకపోతే అట్ట కాదు ఇట్ట చేయమన్నాడు అని చెప్పి చెప్పడమే కదా. మరి అది కాదా? అంటే క్వార్టరీ ఉంటుంది, జగన్కి ఉందంటారు చుట్టూ. సార్ ఏ వ్యవస్థకైనా అది పాలకుడు అవనండి లేదా పార్టీ అధ్యక్షుడు అవనండి, చుట్టూ ఆధారపడటానికి చుట్టూ కొన్ని మనుషులు ఉంటారు. వాళ్ళే క్వార్టరీ అనుకుంటే వాళ్ళు రకరకాలు, ఆయన నచ్చితే ఉంటారు, నచ్చపోతే ఒక తందంతాడు ఎవడైనా సరే, అంతే కదా. క్వార్టరీ ఎందుకు వద్దే? నువ్వు సరాసరి ఎందుకు వెళ్ళలేదు? సరాసరి ఇల్లు, సరాసరి మాట్లాడుకో. నేను గతంలో కూడా చెప్పాను, ఓడిపోయిన కొత్తలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అద్భుతంగా చేశాడు, ప్రజలకి ఏం నష్టం జరగల. కానీ తన చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని ఎమ్మెల్యేలకు అనుకూలంగా నడపడంలో ఆయన ఫెయిల్ అయ్యాడని కూడా చెప్పాను. చెప్పాను నేను. ఇప్పటికీ దాన్ని నేను మాట జారట్లేదు, దాన్ని ముసిగేయట్లేదు. ఎస్, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ప్రతిదీ ముఖ్యమంత్రిని ఏమి అడగరు. ముఖ్యమంత్రిని ఒకసారి కలిస్తే చేసేయండి అంటే టప్ టప్ అని అయిపోవాలి. సాయంత్రం ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేప్పటికీ కాగితం చేతిలో ఉండాలి.
ఆ పని అయిపోయి. ఉమ్. లేదా వారానికో ఫోన్ చేసి, సార్ మనం మీరు సీఎం గారిని అడిగిలేరు కదా, ఆ పని అయిపోయిందండి, పలానా కాగితం వాట్సాప్ చేస్తున్నామండి అని చెప్పని సిస్టమ్ ఉండాలి. ఎమ్మెల్యేలు కోరుకున్నట్టుగా గవర్నెన్స్ అంటే ఇప్పుడు చంద్రబాబు అంటున్నారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే అదేనా? చంద్రబాబుదేమో ఊరికే నోటితో అన్ని నొసలతో ఎక్కిచ్చేది సార్. ఆ. ఎమ్మెల్యేలను అడగండి ఏడుస్తున్నారు. ఎమ్మెల్యేలు అందరూ ఏం చెప్తున్నారు, మామూలు కార్యకర్తలు అందరూ ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారు రా బాబు, అసలు ఎవరికి పని లేదు, ఎవరిని పట్టించుకునేది లేదు అన్నారు. ఎమ్మెల్యేలు నాదే ఉందిరా, నాది కూసినరా నేను దోచుకునేది, మంత్రులు మొత్తం దోచేసుకుంటున్నారా అన్నారు. మంత్రులు అందరూ అన్నారు తండ్రి కొడుకులు దోచేసుకుంటున్నారు అన్నారు. వాళ్ళు ఎంతమంది 164 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది వీళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి వర్కులు శాంక్షన్ చేసి తెచ్చుకుంటున్నారు చెప్పమని. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ పనులు శాంక్షన్ చేసుకున్నామని చెప్పి ఎమ్మెల్యేలు ఎవడున్నారు చెప్పండి. ఎంతమందికి అపాయింట్మెంట్లు ఆయన సరాసరి వెళ్ళి కలుస్తాడు చెప్పండి. మరి పొలిటికల్ గవర్నెన్స్ అనే మాటకి అర్థం ఏంటి మరి పనులు కానప్పుడు? అసలు మీరు మా వాళ్ళు ఏం దోచుకుంటున్నా కళ్ళు మూసి కూర్చోండి. కృష్ణా నది ఉంది, నదిలో మా వాళ్ళు దోచేసుకుంటా అంటారు, లారీలు పెడతారు, ప్రొక్లైన్లు పెడతారు, మీరు ఎవరేం మాట్లాడబాకండి. కంప్లైంట్లు వస్తాయి, సాక్షుల్లోకి రాస్తారు, ఐటమ్లు ఫోటోలు వేస్తారు, మీరు దాని మీద విచారణ చేయబాకండి. మా వాళ్ళు భూములు కబ్జా చేస్తారు, పొద్దున్న సోమవారం వచ్చి ఫిర్యాదు చేస్తాడు బాధితులు, మీరు దాని మీద పట్టించుకోబాకండి. పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వచ్చి దెబ్బలు తిన్నవాడు హాస్పిటల్లో చేరతాకు వస్తాడు, అబ్బాయి హాస్పిటల్లో చేరక్కర్లేదని చెప్పండి. ఒకవేళ చేరినా కూడా సాయంత్రానికి డాక్టర్ గారు డిశ్చార్జ్ చేసేయాలి. పొద్దున్న చేరితే సాయంత్రానికి డిశ్చార్జ్ చేసేది, సాయంత్రం చేరితే పొద్దున్న తలకాయ పగిలిపోయి ఉంటుంది, చెయ్యి ఇరిగిపోయి ఉంటుంది, డిశ్చార్జ్ చేసేస్తూ ఉంటారు. కేసు కట్టరు, దాన్ని ఏమో జీడీ ఎంట్రీ పెడతారు కేసు. అంటే రేపు ఏదైనా ఎవడన్నా కోర్టు నుంచి ఎవడన్నా వచ్చినా కూడా జీడీ ఎంట్రీ పెట్టామని, అంటే ఎఫ్ఐఆర్ చేయాలంటే ఓల్డ్ డేట్తో చేయాలి కాబట్టి జీడీ ఎంట్రీ ఉంటే కనుక ఎఫ్ఐఆర్ చేసుకుంటారు, లేదా క్లోజ్ చేసుకుంటారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఎంఎఫ్ అని చెప్పాను. అంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటే చంద్రబాబుకు అనుకూలమైనటువంటి ఎమ్మెల్యేలు, మళ్ళీ జనసేన ఎమ్మెల్యేలకు అనుకూలం లేదు, బీజేపీ ఎమ్మెల్యేలకు అనుకూలం లేదు. ఎవడన్నా వాళ్ళ పార్టీని వదిలేసి సత్యకుమార్ లాంటి పసుపు పుష్పం ఉంది కదా, అట్లాగే పసుపు పుష్పంలాగా ఎవడన్నా పసుపు గ్లాస్ ఉంటే కనుక, అంటే పూర్తిగా ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు, ఇద్దరు మంత్రులేండి, ఒకళ్ళంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇద్దరు మంత్రులు పూర్తిగా జనసేన తీసేసి పసుపులోకి వచ్చేసారు. ఎందుకు వచ్చేసారని నేను అంటున్నానంటే, సాక్షాత్తు బాలకృష్ణ గారు అసెంబ్లీలో చిరంజీవిని అవమానకరంగా మాట్లాడితే ఆ శాసనసభలో కూర్చున్న మంత్రి, ఇద్దరు మంత్రులు ఒక్క మంత్రి కూడా లేచి బాలకృష్ణ మాటలను ఖండించాల. అంటే ఎంత అంటగాగుతున్నారో, ఎంత వీళ్ళు అధికార పార్టీతో చట్టాపట్టాలు వేసి తిరుగుతున్నారో మన్నం చేసుకుంటే ఎవరికైనా అర్థమవుద్ది. అంటే వీళ్ళు అంటే వాళ్ళు అంటారు, మీరు టీడీపీతో అంటగాగేసి సార్ ఊరినే మాకు తప్పక దాంట్లోకి వెళ్తున్నామండి, మీతోనే మేము మీరే బాగుంటారు సార్, మీరే బాగుంటుందని వెళ్ళి భజన చేస్తామంటే వాళ్ళకి పనులు అవుతూ ఉంటాయి. అంటే జనసేన అఫిలియేషన్ ఉన్నా కానీ వాళ్ళు టీడీపీ కోసమే చేస్తున్నారంట, పని చేస్తున్నారంట, అలా అయితేనే పనులు అవుతున్నాయి. సత్యకుమార్ భాష చూడండి, సత్యకుమార్ అనే మంత్రి భాష నిన్న మనం చూసాం కదా మనం. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్, మెడికల్ కాలేజీలే కాదు ప్రతిదాన్ని, ఏ పనిని చూసుకున్నా, ఏది చూసుకున్నా తెలుగుదేశం మంత్రులు ఎవడో మాట్లాడట్లా జగన్ గారి మీద, తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాట్లాడట్లా ఎవరు. ఈ కొత్తగా మతం తీసుకున్న వాళ్ళలాగా ఉంటారు కదా, కొత్తగా మతం తీసుకుంటే ఏ మతమైనా, అది హిందూ నుంచి ముస్లింకి వెళ్ళినా, లేదా హిందూ నుంచి క్రిస్టియన్కి వెళ్ళినా, అదే క్రిస్టియన్ నుంచి వెనక్కి హిందూజంకి వచ్చినా బాగా ఓవర్గా చేస్తుంటారు. అట్లాగే ఇది కూడా వీళ్ళు అంతే, కొత్తగా అంటే మనం ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ మనుషులు అని అట్టా అని చెప్తే, అంటే రాజును మించిన రాజభక్తి అంటారు కదా, అలాగే సొంత పార్టీ కంటే టీడీపీ అఫిలియేషన్ నిజంగా ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. జనసేన నిజంగా ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే, ప్రభుత్వం రావటానికి ఎలక్షన్లలో ఆ నెల రోజులు ప్రారంభం పెట్టి పనిచేసినోడు ఎవడు, మొత్తం జనసేన వాళ్ళే. ఆ ఊళ్ళో కాకుండా బెజవాడలోనో, బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, ఢిల్లీలోనో, గజియాబాద్లోనో, లేదా అమెరికాలోనో, ఆఫ్రికాలోనో, అంటార్కిటాలో పనిచేస్తున్నటువంటి జనసేన అందరూ వచ్చేసేసి వాళ్ళే ఓట్లు అడుక్కోవటం, ఇంటింటికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవటం, బస్సులు వేసుకుని వచ్చేయటం, బూతులు కాడ వైసీపీ వాళ్ళని కొడతాం, తన్నులు అసలు మాది విచ్చలవిడిగా అటాకింగ్ చేయటం. అసలు బూత్ కాడ ఫైట్ చేసింది జనసేనోడే, టీడీపీని మించి పోరాటం చేసిందంట. అసలు టీడీపీ ఎక్కడ చేసిందండి? టీడీపీ వాళ్ళు ఊరికనే ఇస్త్రీ బట్టలు వేసుకుని వెనకాల కూర్చున్నారు అంతే. మొత్తం అంతా ఇల్లే చేశారు, పలకే విపరీతంగా మోసేశారు. ఇవాళ ఇప్పుడు చెల్లుబాటు అవుతుంది. ఇవాళ ప్రాణం పెట్టి పనిచేసిన ఏ జనసేనోడి కన్నా అధికారాన్ని అనుభవిస్తున్నాడో చెప్పండి.
మీరేమో ఎట్లా అంటున్నారు మరి? కూటమి చంద్రబాబు 15 ఏళ్ళు అధికారంలో ఉండాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు మరి? ఇలా ఉంటే ఆయనకే ఉందండి, ఒక 50 మంది పోలీసులు ఇచ్చారు, దాంట్లో 20 మంది గన్నులు పట్టుకుంటారు. బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు, జగన్ గారు వాడే కారు ఇచ్చేశారు. ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ముందు ఒక 5 కార్లు, వెనక ఒక 5 కార్లు కుయ్యి 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 అని వెళ్ళిపోతూ ఉంటాయి. హెలికాప్టర్ ఇచ్చారు, విమానం ఇచ్చారు. ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టినట్టుగా 1.5 కోటి ఖర్చు పెట్టి టెంటు, షామియానా, కుర్చీలు వేసి మీటింగ్ జరిపేటువంటి ఇది ఇచ్చారు, హోదా ఇచ్చారు. మామూలుగా ఉప ముఖ్యమంత్రికి అది ఉండదు. కానీ ఈయన ఎక్కడన్నా మీటింగ్ పెడితే, ప్రోగ్రాంకి వెళ్తే 1.5 కోటి ఖర్చు అవుతుంది. 1.5 కోటి నుంచి 2 కోట్లు ఖర్చు అవుతుంది పవన్ కళ్యాణ్ వెళ్ళి మీటింగ్ పెడితే. ఎందుకంత ఖర్చు అవుతుంది? స్టార్ వాల్యూనా లేకపోతే ఎట్లా? ఎందుకు ఖర్చు అవుతుంది కాదు, ఇవన్నీ అతన్ని ప్యాంపరింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ చూసుకుంటే చాలు. జనసేన కరెక్ట్గా చెప్పాలంటే అండి, కాపులందరినీ జేబులో పెట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ ప్యాంపర్ చేసుకుంటాం చాలు అనేటువంటి కీలకమైన సూత్రాన్ని పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారిని బాగా ప్యాంపర్ చేసి జోరుగా ముద్దు చేస్తూ, అటు చేస్తూ ఇటు చేస్తూ, ఈ సౌకర్యాలు కల్పిస్తూ జేబులో పెట్టుకున్నాడు. మరి ఆటోమేటిక్గా మేమందరం కాపులందరం జేబులో ఉన్నట్టే అనుకున్నాడు. అది జరుగుతుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న 15 ఏళ్ల ప్రకటన మీద కాపు సామాజిక వర్గంలో ఎలాంటి అభిప్రాయం ఉంది? గ్రౌండ్ రియాలిటీ, అసలు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసిన లీడర్గా మీరైతే ఏం చెప్తారు సార్? అంటే ఏ కులానికి అంటే మనుషులకి బలహీనత ఉంటుంది సార్. ఫస్ట్ ఆ గొందో సొందో ఫీలింగు, ఆ బజార్ ఫీలింగు, మా బజారోడు, లేదా మేము, లేదా పేట, ఊరు, లేదా మా గ్రామం నుంచి మా ఊరు, మా జిల్లా, మా రాష్ట్రం, మా దేశం, ఈ పిచ్చ ఉంటుంది అందరికీ. దానికి ఎవరు ఎక్సెప్షన్ లేదు, ప్రతి ఒక్కళ్ళు. అట్లాగే మతం పిచ్చి ఉంటుంది, కులం పిచ్చి కూడా ఉంటుంది. రెడ్లకు ముఖ్యమంత్రి ఉన్నారు ఇన్నేళ్ళ నుంచి, కమ్మారికి ముఖ్యమంత్రి ఉన్నారు. జనాభా తక్కువ ఉన్నారు రెడ్లు, జనాభా తక్కువ ఉన్నారు కమ్మారు, జనాభా ఎక్కువ ఉన్నాం, దళితులతో పోటీపడి ఉన్నాం మనం. మనకు ముఖ్యమంత్రి వద్దా అని చెప్పనేది కాపుల యొక్క ఆకాంక్ష ఎప్పటి నుంచో. కాపులు అందరిలో ఉంది. ఆ రోజు చిరంజీవి వచ్చినప్పుడు, అరే పోన్లేరు ఇన్నాళ్ళకి మనవాడు ఒకడు వచ్చాడు అని చెప్పి చిరంజీవి గారిని మద్దతు ఇచ్చారు. చిరంజీవి గారు దురదృష్టం 18 సీట్లు ఎన్నో వచ్చినాయి, కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వలేకపోయారు. ఆయన ఫైట్ చేసి ఉంటే ఏ రకంగా ఉండేది తెలియదు. ఆయన ఆ ఫైటింగ్ కంటిన్యూ చేయకుండా ఏం జరిగిందో ఆయన పార్టీని మెర్జ్ చేశారు, అయిపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సరే పవన్ కళ్యాణ్ వచ్చారా అని చెప్పారు. చిరంజీవిలాగా పవన్ కళ్యాణ్ గారు ఫెయిర్గా ఆలోచించడు, ఫెయిర్గా మాట్లాడు. సార్ నాటకీయమే. ఎలా మనుషుల్ని బురిడి కొట్టాలి, ఎలా మనుషులను లోపలేసుకోవాలనే ఆలోచనలు ఎంతసేపు ఉంటుంది. అల్టిమేట్గా ఆయన పనిచేసేది చంద్రబాబు నాయుడు కోసమే. చిరంజీవిని మించిన దూకుడు పవన్ కళ్యాణ్ గారిలో ఉందని అభిమానులు చెప్తుంటారు కదా. దూకుడు కాదంతా యాక్షన్ అండి. సినిమాలో దూకుడు ఉంటుంది, దూకుడు ఏంటి? అట్లాగే డయాస్ మీద కూడా దూకుడు ఉంటుంది. ఒరిజినల్గా దూకుడేం కాదు అది. ఊరికి ఆడు చెప్తాడు. హైదరాబాద్లో ఆయన ఇంటి ముందు ఎవడ మందు తాగుతాకి కారులో మందు తాగితే చీకట్లో వచ్చి గోడ పక్కన కారు ఎడితే రచ్చ చేసేది. నువ్వు చంపతాకు వచ్చేసారని తెలంగాణ పోలీసు చెప్పారు. చంపటం కదా బాబు, వాళ్ళు తాగుపోతే అతలు మందు సీసా బ్యాందీ షాప్లో మందు కొనుక్కుని వచ్చి అక్కడికి వచ్చి కారు ఆపి తాగుతున్నారు, వాళ్ళు తెలంగాణ వాళ్ళు రా బాబు అని చెప్పాను. నిన్న ఇవాళ కూడా ఆయన డాంబికం మాట్లాడతారు తప్పితే, అయితే ఆయన సినిమాల్లో ఎక్కువ కాలం పనిచేయటం వల్ల, చుట్టూ సినిమా వాళ్ళు ఉండటం వల్ల ప్రజల్ని ఎలా రెచ్చగొట్టాలి, ఏ డైలాగ్ కొడితే ప్రజలు రెచ్చిపోతారు, ఏ డైలాగ్ కొడితే ఏళ్ళేస్తారు, ఇవన్నీ సినిమా వాళ్ళు అంటే సినిమా ప్రపంచంలో కాసి వడపోసిన వాళ్ళు వీళ్ళందరూ. సో వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉంటారు కాబట్టి ఆయన అట్ట మాటలు గేట్లు అట్లా వచ్చేస్తూ ఉంటాయి అంతే. అంటే నిన్న ఇవాళ కూడా చెప్తూ ఉన్నారు తనకి ప్రాణహాని ఉందని, రాజకీయ రౌడీజాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా అణిచేయాలి ఏపీలో కూడా అని చెప్తూ ఉన్నారు కదా. మరి అణిచేయాలి కదా. ఆయనే చెప్తున్నాడు. ఏమని? ఎలక్షన్లు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత హోమ్ మినిస్టరు అనిత ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదని ఆయనే మాట్లాడాడు. మరి ఆదిత్యనాథ్ ఇది లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఎందుకు తయారు? ఎన్నిసార్లు చెప్పాడు ఆయన? అదొకటే కాదు, ఆఖరికి పిఠాపురంలో దళితుల్ని వెలేస్తే మరి ఏ ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఇక్కడికి ఎందుకు రాలేదు? ఆ తరహా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అరిచేతిలో గీతలు చెరిగిపోయేట్టుగా ఎందుకు లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలే, పోలీసింగ్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయన నోటితో ఆయన చెప్పాడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, ఎస్పీలు, డీజీపీ, మొత్తం పోలీసు వ్యవస్థ అంతా ఉండగా, ముఖ్యమంత్రి ఉండగా మాట్లాడాడు. ఉత్తరాంధ్ర నుంచి ఏది ఇచ్చాపురం నుంచి తుని దాకా చాలా అసహ్యంగా ఉంది,
పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోయింది అడ్మినిస్ట్రేషన్లో. ఒక ఎస్పీని ఒక కలెక్టర్ని ఉద్యోగం చేయనివ్వట్లేదు, మొత్తం అరాచకం రాజ్యం వెళ్తుంది, రౌడీజం పెరిగిపోయింది. ఆయన చెప్పాడు. మరి యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ని ఇక్కడ తీసుకొచ్చి మోకాళ్ళ మీద నుంచోబెట్టి మొత్తం ఎవడైతే వీళ్ళందరూ ఆయన చెప్పాడు కదా, ఆయన తెలుసుగా లిస్ట్ ఉందిగా ఆయన దగ్గర, ఎందుకు చేయట్లేదు? అంటే ఆయన చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి అనేది అందరికీ తెలుసు. మీకు నాకు అందరికీ తెలుసు, ఎందుకు తెలీదు? ఆయన నోటితో ఆయన మాట్లాడటమే తప్పితే భీమవరంలో విచ్చలవిడిగా పోలీసులు పేకాట ఆడిస్తున్నారు, క్లబ్బులు నడుపుతున్నారు అన్నారు. చర్య ఏముందని అంటున్నారు. ఆ కన్సర్న్ డిఎస్పీని, ఎవరైతే క్లబ్బులు నడుపుతున్నారో ఆ సిఐల్ని, ఎస్ఐల్ని, ఆ జిల్లా ఎస్పీ గారిని ఆదిత్యనాథ్ గవర్నమెంట్ తీసుకొచ్చి వాళ్ళ మోకాలు దండ వేయించారా? మరి ఎందుకని వేయించలేదు అంటున్నా. చర్య లేకపోతే ఇంత ఆవేశపూరితమైన ప్రకటనలు ఎందుకు వస్తాయంటారు? అసలు ఆంతర్యం ఏంటి సార్? ఇదేమీ లేదు సార్. తన క్రెడిబిలిటీ నిలబెట్టుకుని చూడండి, గవర్నమెంట్ ఎక్కిన కాడి నుంచి ఈ మధ్యకాలంలో మరీ ప్రత్యేకించి ఒక సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని పెద్దగా తిట్టడు, పరుషంగా తిట్టడు. లోకేష్ నాయుడు గారు పరుషంగా అసలు మాట్లాడట్లేదు, మంత్రులు మాట్లాడట్లా. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి విమర్శ చేస్తా లేదా విమర్శిస్తా మాట్లాడు. ఒక మంత్రి మాత్రం 5 ఏళ్ళు ఇక్కడ అనుభవించి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ మంత్రి సంపాదించినంతగా ఒక ఎమ్మెల్యేగా సంపాదించినోడు అటే పెళ్ళి ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? కొత్తగా మతం మారిన, కొత్తగా మతం తీసుకున్నాడు ఎట్టా మాట్లాడతాడో ఆ రకంగా కొత్తగా టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడు కదా, అందుకని శీలం కాపాడటం కోసం, శీలం పోకుండా ఉండటం కోసం, మంత్రి పదవి ఊడిపోకుండా ఉండటం కోసం అట్లా అతను మాట్లాడుతున్నాడు తప్పితే ఇంకెవడు మాట్లాడుతున్నాడు? కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే పరుషంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకి తోలనాడుతూ మాట్లాడుతున్నాడు. ఎందుకు? 15 ఏళ్ళు మనం చంద్రబాబును మొయ్యాలి, మనకు స్తోమత లేదు, మనకు రాజకీయం లేదు. ఇప్పటికి ఆయనకి 55 ఏళ్ళు, ఇంకా 15 ఏళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారి వయసు ఎంత వస్తుంది? 70 ఏళ్ళ తర్వాత ఏంటి ఈయన చూసేది? అది ఏంటి? అప్పటికి జనసేన ప్రభుత్వానికి ఏం తిరగలడు ఈయన? ఇప్పటికే వెన్నుపూస నొప్పి అంటారు, కాసేపు పేపర్ టీవీలో వస్తూ ఉంటుంది, కాసేపు జ్వరం అంటారు, కాసేపు అది అంటారు 55 ఏళ్ళకే. మరి వాళ్ళ ఇంకా 15 ఏళ్ళు అనేటువంటి ఈ లెక్కలతో చాలామంది జనసేన అభిమానులందరూ కూడా, ఎస్పెషలీ కాపు కమ్యూనిటీ వారు, ఏంట్రా మనం ఎంత నమ్ముకున్నాం, ఇదేంట్రా ఈయన ఎట్టా అంటాడు అని వదలలేరు. మనసులో బాధ, పీకులాట. ఈ పీకులాట ఉంది కాబట్టి వెళ్ళే కొందికి ఈ పీకులాటతో కూటమికి అంటే తెలుగుదేశాన్ని చంద్రబాబును మోయటం పల్లకి పక్కన పడేస్తారేమో కాపులు అనేటువంటి అనుమానంతో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం. మేము వెంటనే మళ్ళీ వైసీపీ వాళ్ళందరం కలిసి మా వాడిని తిడతావా అని చెప్పి మేము వెంటనే తిడతాం బిగిన్ చేసాం అనుకోండి, మళ్ళీ ఆయన ఆలోచన ఏంటి? ఈ పల్లకి పక్కన పడి చంద్రబాబు పల్లకి పక్కన పడేసిన వాళ్ళ మళ్ళీ వచ్చారు మనవాడిని మళ్ళీ తిడుతున్నారా అని చెప్పి మళ్ళీ వచ్చి పల్లకి మోసేసుకోవాలి. అంటే వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడు 100%. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని తోలనాడించడం, దుర్భాషలాడించడం, ఇష్టారాజ్యంగా మాట్లాడటం. మీరు చెప్తున్న దాని ప్రకారం కాపు సామాజిక వర్గంలో అంతర్మదనం ఉంది, పీకులాట ఉంది, అంతర్మదనం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది ఒక సైడ్. రెండోది, ఇంకొక పక్కన వంగవీటి ఆశాకిరణ్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగటం. ఆ తర్వాత ఈ మధ్యన ఒక అధికారి, సస్పెండ్ అయిన అధికారి మాట్లాడడం ఏంటి? కాపులు ముఖ్యమంత్రులు కావాలి, దళితులు ఉప ముఖ్యమంత్రులుగా ఉండి ఇద్దరు కలిసి రాజ్యం చేయాలి అంటున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఆ తర్వాత కొందరు అక్రాస్ ద పార్టీస్, అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మీ పార్టీ అయినా అవ్వచ్చు, కాపు సామాజిక వర్గానికి బలమైన గొంతుకు కావాలి, జనాభాలో మెజారిటీ సెక్షన్ మనమే ఉన్నా కానీ మనం ఎవరి కిందో లేకపోతే సైడ్ కిక్గాను మిగిలిపోతూ ఉన్నాము అనే అంతర్మదనం, చర్నింగ్ మొదలైంది అని చెప్తున్నారు. ఇవన్నీ వచ్చే ఎన్నికల నాటికి ఒక కొత్త పొలిటికల్ డైమెన్షన్లోకి మారే అవకాశం ఉందా? కాపు యాస్పిరేషన్ అనేది డ్రైవింగ్ ఫోర్స్ అయ్యే అవకాశం ఉందా? జనసేన ద్వారా ఆశయం నెరవేరట్లేదు అనే ఉద్దేశంతో అలాంటి ఆలోచన ఏదైనా జరగవచ్చా? లేదు, ఇంకా అంత చీఫ్ మినిస్టర్ క్లైమెంట్ ఇప్పుడప్పుడే ఇంకా కనుచూపు మేరలో అయితే కనపడతలేదు. కాపుల నుంచి ఫెమిలియారిటీ, పాపులారిటీ ఆ రెండు ఉంటే సరిపోదు, సమర్థత కూడా కావాలనేది, నాయకత్వ లక్షణాలు కావాలనేది వాళ్ళు మనకు అర్థమవుతుంది. అంటే ఫైటింగ్ స్పిరిట్ కావాలి,
నాయకత్వ లక్షణాలు కావాలి, అవి లీడర్షిప్. అవి ఉన్నాయనే కదా జనసేన కార్యకర్తలు వైసీపీతో అంత ఫైట్ చేశారు 24లో అని చెప్పారు కదా. అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు దురదృష్టం ఏంటంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం తప్పితే ఆయన విడిగా ఆలోచన చేయటం కానీ పని చేయటం కానీ ఇంతవరకు జరగలేదు సార్. 14 కానీ 19 కానీ 2024 కానీ అప్పుడు దాకా ఏం చెప్పాడు అంటే మనుషులను రెచ్చగొట్టడం కోసం, రెడ్లకు ఉన్నారు ముఖ్యమంత్రి, కమ్మోళ్ళకు ఉన్నారు, మనకు అక్కర్లేదా అన్నాడు. అందరూ కావాలి మనకు కావాలి కావాలి అన్నారు. మెల్లగా ఏం చేశాడు, చంద్రబాబుని జైల్లో పడేశాడు. నేను అండగా వస్తా, చంద్రబాబుకి అసలు కార్యకర్తలు లేకుండా వాళ్ళు పారిపోతున్నారు, జెండా మోసేవాళ్ళు లేకుండా అయిపోతున్నాడు, ఈ అరాచకం ఏంటి, నేను అండగా వస్తా, ఎవడొస్తాడో చంద్రబాబు దగ్గరికి చూస్తానని జగన్మోహన్ రెడ్డిని పడేద్దాం మనందరం కలిసి అని చెప్పి ఆ రోజు స్లోగన్. ఇప్పుడేమంటున్నాడు, మనకు నాయకత్వ లక్షణాలు లేవు, పోరాట పటిమ లేదు, మన దగ్గర శక్తి లేదు, మన దగ్గర కార్యకర్తలు లేరు, నెట్వర్క్ లేదు అంటున్నాడు. ఈ 2 సంవత్సరాల్లో లేదా 2019 నుంచి లేదా 2014 నుంచి జనసేన స్ట్రక్చర్ బిల్డ్ చేయడం కోసం, నెట్వర్క్ డెవలప్ చేయడం కోసం, లేదా ఇప్పుడు ఉన్నటువంటి 21 సీట్లు కాదు రేపు 50-60 సీట్లు కావాలనేటువంటి స్థాయికి పార్టీని పెంచడానికి ఎక్కడన్నా దృష్టి పెట్టాడా చూడండి ఒకసారి. కెపాసిటీ బిల్డింగ్. ఒక నియోజకవర్గంలో నాయకత్వాన్ని లేపటం. టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు, టీడీపీ ఎమ్మెల్యేకి ధీటుగా జనసేన నుంచి ఒక గొప్ప అక్కడ ఒక ఎమ్మెల్సీని చేయటం, నాయకత్వ లక్షణాలను, లేదా ఒక పెద్ద కార్పొరేషన్ చైర్మన్ చేయటం. అదేంటి మీ నియోజకవర్గంలో కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు జనసేన నాయకులకి, మీ పక్క నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేనే ఉన్నారు, మీరు అయినా అలా ఎలా అంటున్నారు? మీరు పేర్లు చెప్పండి. బుద్ధప్రసాద్ గారు ఉన్నారు కదా మీ పక్కన. బుద్ధప్రసాద్ గారు సరే ఏం చెప్తామంటే ఆయన తెలుగుదేశం, ఆయన రెండవడు దూడగా ఉన్నాడు ప్రస్తుతం. ఆయన ఒక జేబులో టీడీపీ జెండా ఉంది, ఒక జేబులో జనసేన జెండా ఉంది ఆయన దగ్గర. 2 పార్టీలు ఆయన నడుపుతున్నాడు, టీడీపీ ఆయన నడుపుతున్నాడు, జనసేన ఆయన నడుపుతున్నాడు. మీరు ఇద్దరికి కావాల్సినోడే. మీరు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే 8 మందో 10 మందో తేలుతారేమో జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వెళ్ళి జనసేన తరఫున. అంతా వాళ్ళు సప్లై చేసిన వాళ్ళే కదా. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి, మనం దాంట్లో షేరింగ్గా ఉండాలి అనేటువంటి లక్ష్యం, బలమైన అభిప్రాయం తప్పితే నేను నా సమర్థతను నిరూపించుకోవాలి, నాకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, నేను పోరాటం చేయాలి. ఇవాళ కాకపోతే ఆయన చెప్పాడు, మొన్నటి చాలాసార్లు చెప్పాడు, ఇవాళ కాకపోతే 30 ఏళ్ళకి అవుతాం ముఖ్యమంత్రి, కానీ పోరాటం మాత్రం వదలనేనన్నాడు. పోరాటమే వదిలేశాడు, ఇంకా 15 ఏళ్ళు ఎవరినో మొయ్యాలంటున్నాడు. పవన్ కళ్యాణ్ని నేను తప్పు పడతల్లా, కాకపోతే ఆయన జనాల్ని రెచ్చగొట్టి నీ పాలసీ మేమున్నాను, అసలు నేను మీరు ఏమన్నా చేయండి, నేను మాత్రం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కిందే ఉంటాను, నా నాయకుడు జగన్మోహన్ రెడ్డే అని కొండబద్దలు కొట్టినట్టు కాపోడు లక్షణం అది. సహజంగా కొన్ని కులాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి, కాపోడు లక్షణం అది. నేను కొండబద్దలు కొట్టి చెప్తున్నాను, నాకు జగన్మోహన్ రెడ్డే నా నాయకుడు, నేను రిటైర్ అయినా చచ్చే వరకు జగన్కి ఓటేస్తూ ఉంటాను. అది ఆయన దగ్గర లేదు కదా. నాకు చంద్రబాబు నాయుడే నా నాయకుడు, నేను ఎన్నేళ్ళైనా చంద్రబాబుతోనే ఉంటానని చెప్పట్లేదు కదా, చెప్పగలగాలి కదా. అది లోపంగా. దానివల్ల ఏమవుతుందంటే కులంలో రేపు ఎవడన్నా వస్తే నమ్మలేని పరిస్థితి వస్తుంది. కాపు కులంలో చీఫ్ మినిస్టర్ క్లైమెంట్ వస్తే ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాడు, పాపులారిటీ ఉన్నాడు, రేపు రాజకీయాల్లోకి వస్తే నమ్మలేని స్థితికి వచ్చేస్తుంది అనేది, లేదా నాన్నా పోలీస్ సామెత అయిపోతుంది అనేది నేను అనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో ఇంత అంతర్మదనం జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి విషయంలో దూకుడుగా మాట్లాడారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పటి నుంచి మీ పార్టీ అధికారంలో పవన్ కళ్యాణ్ అని కదా సార్, మీ ఇండివిజువల్గా నేను చంద్రబాబుతోనే అదే దూకుడుగా మాట్లాడతాను, లోకేష్ అయినా అదే దూకుడుగా మాట్లాడతాను, వీళ్ళైనా అదే మాట్లాడతాను. లెట్ మీ కంప్లీట్. మీరు మంత్రిగా ఉన్నప్పుడైనా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా పవన్ నాయుడు అని సంబోధించడం కానీ, నేరుగా సవాల్ చేయటం కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మీ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అని మాట్లాడడం కానీ చూసాం ఆల్రెడీ. అయితే మీ ఇద్దరి మధ్య ఇంత ఫ్రిక్షన్కి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందో? మీరు ఓకల్గా ఉండబట్టే మిమ్మల్ని మీ విషయంలో ప్రత్యేకంగా అలా మాట్లాడారు. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు నేను వ్యక్తులుగా ఎప్పుడు చూసుకుని కూడా ఎరగం, ఎదురు బదురు కూడా ఎరగం. నా కళ్ళతో ఫిజికల్గా నేను ఎప్పుడు చూడలే పవన్ కళ్యాణ్ గారు, ఆయన నన్ను ఎప్పుడు చూడలే. చిరంజీవి గారు అంటే ఎదురు బాగా సినిమా పిచ్చి ఉండేది, దూరం నుంచి ఆయన చూడటానికి వెళ్ళేవాళ్ళం,
దూరం నుంచి చెయ్యి ఊపితే మనం చెయ్యి ఊపితే చాలు, ఆయన ఒక్కర్లా మనం ఊపితే చాలు, లేదా మనం నుంచునే ఆయన ఊపినా చాలే అనుకునేవాళ్ళం. అంత అభిమాని మీరు చిరంజీవి? చిరంజీవి బాగా పిచ్చి అభిమాని. ఎంత అంటే వెళ్తే ఆయన మనం రిసీవ్ చేసుకోకపోతే హర్ట్ అయ్యి మళ్ళీ అభిమానం తగ్గుద్దేమో అని వెళ్ళేవాడిని కూడా కాదు. సహజంగా వెళ్ళాక రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, ఎంతమంది కోట్ల మంది లక్షల మంది ఉంటారు అభిమానులు, ఎవరు నేను గొట్టాం కదా, అంతే కదా, ఎవడు ఆఫ్టర్ ఆల్ నేను ఒకడిని అని నాకు అనిపించేది. ఎప్పుడైనా మనం అంటూ ప్రూవ్ చేసుకున్నాక వెళ్ళి కలుద్దాం అని చెప్పి అనిపించేది. ఎస్, నేను అదే అడగబోతున్నాను. కొద్దిగాలం మీరు ఇద్దరు ఒకే పార్టీలో కూడా ఉన్నారు కదా? ఉన్నాం, కలిసేవాడిని అప్పుడు అసెంబ్లీలో. ఇంటికి వెళ్ళేవాడిని కాదు కానీ అసెంబ్లీలో కలిసి. మీకు ఆయన్ని దగ్గరగా చూసిన తర్వాత చిరంజీవికి పవన్ కళ్యాణ్కి పొలిటికల్ విషయాలకి సంబంధించి, లేదంటే కనుక సోషల్ ఈక్వేషన్కి సంబంధించి మేజర్ డిఫరెన్స్ అంటే అట్ ఎ గ్లాన్స్ చూడగానే తెలిసే డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు రాజకీయాలకు సూట్ అయ్యేటువంటి, ఆయన ప్రపంచం వేరు, ఆయన ఆలోచన సరళ వేరు. ఈ మోసం గీసం పెద్దగా అంటే బురిడి కొట్టించడం, కడుపులో ఒకటి పైకి ఒకటి అట్టా అది ఉండదేమో అని నేను లేదని నాకు అనిపిస్తుంది చిరంజీవి గారికి. పెద్దగా ఈ ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ కడతాం అవన్నీ తక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి మన పవన్ కళ్యాణ్ గారిని, ఎన్ని అంటే కన్సిస్టెన్సీ ఉండదు. నేను ఏది మాట్లాడితే అదే మా వాళ్ళు ఏళ్ళ కొట్ట, అంటే ముందు కూర్చున్నవాడిని ఏళ్ళ కొట్టడమే. ఇవాళ స్పీచ్ చూసి ఉంటారు, అంటే ఇవాళ ఒక మీటింగ్ జరిగింది అక్కడ, ఆ సభలో అంటే ఏ సభ అయినా ముందు కూర్చున్నవాడు ఏళ్ళ కొడతమే కావాలంతే అంటాడు. మోడీ గారి సెక్యూరిటీ కూడా దడిచిపోతుంది, మనం వస్తామని, మన ఫ్యాన్స్ వస్తారని. ఇది అంటే అసలు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఎస్పీజీ సెక్యూరిటీ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మీటింగ్ చేయాలంటే వాళ్ళు దడిచిపోతున్నారని. ఇక వీళ్ళేమన్నా అది నిజమా? అది అవాస్తవమైన విషయం, పచ్చి అబద్ధం అది. కానీ కుయ్యి అని ఇళ్ళ కొట్టేస్తాం. మన కర్నూలు వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు మామూలు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉంటే ఇటు రమ్మన్నాడు, రమ్మంటే తను అనుకుని వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. నువ్వు కాదు ఆగవయ్యా అని లోకేష్ని పిలుచుకుని మెల్లగా ఏదో పెట్టి మెల్లో కండువా వేసాడు, ఏదో ఫోటో వేసాడు, ఇచ్చాడు. లోకేష్తోనే మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు అక్కడ బాగానే ఉంది, అంతా మామూలుగానే ఉందిగా, ఏం జరగలేదు కదా. ఇవన్నీ ఏంటంటే కింద కూర్చున్నవాడిని రెచ్చగొట్టాకి, కింద కూర్చున్నవాడిని ఉబ్బైటాకి, ఆడి ఏలైటాకి, దానికి అనుగుణమైన డైలాగులు సినిమాల్లో ఏదైతే డైలాగులు ఉంటే ఆ డైలాగులు. మీకు చిరంజీవి గారి మీద ఇంత సాఫ్ట్ కార్నర్ ఉండబట్టి మీరు దగ్గరగా చూడబట్టానా? మొన్న అసెంబ్లీలో కామెంట్లు దుమారం వచ్చినప్పుడు మీరు చిరంజీవి గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి అసలు అప్పుడు ఏం జరిగింది అని చెప్పడానికి ట్రై చేసి, అంటే సపోర్ట్ చేయదు కాదే. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు తోలనాడుతున్నప్పుడు చెప్తే బాగుండేది కదా, అందరూ సంతోషపడేవాళ్ళం. అంటే మీరు అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఉన్నారు కదా, అప్పుడు ఏం జరిగింది అసలు యాక్చువల్గా ఆ ఎపిసోడ్కి సంబంధించి? సరే, జనసేన వాళ్ళు ఖండించకపోవడం అసెంబ్లీలో ఒక ఆస్పెక్ట్. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చి కలుస్తానని కౌరు వచ్చింది. ఆయన రమ్మని వెల్కమ్ చేశారు. చిరంజీవి గారు సురేఖ్ గారు ఇద్దరు వచ్చారు. వారి కారు సరాసరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళ గుమ్మంలో దిగింది. ఎందుకంటే కారు గుమ్మంలో ఇంట్లోకి వెళ్తాకి లేదు అవకాశం. జగన్ గారు కూడా ఆయన ఇంటి మెట్ల దగ్గరే కారు దిగి ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళిపోయింది చిరంజీవి గారు. జగన్ గారు ఎట్లా అయితే దిగుతాడో అట్లాగే దిగారు, లోపలికి వెళ్ళారు. భార్యాభర్త రిసీవ్ చేసుకున్నారు. జగన్ గారు భారతమ్మ గారు లోపలికి తీసుకెళ్లారు, భోజనం పెట్టారు, ప్రేమగా మాట్లాడుకున్నారు. ఒకళ్ళ సేవలు ఒకళ్ళు కప్పారు, మెమంటోలు ఇచ్చారు, ఆలింగనాలు చేసుకున్నారు. అన్న నీ తమ్ముడిని ముఖ్యమంత్రి నీ తమ్ముడే అనుకో, ఎప్పుడున్నా నాకు ఏదున్నా చెప్పు అని చెప్పి మాట్లాడుకున్నారు. గుమ్మం దాకా వచ్చారు, మెట్లు దాకా వచ్చారు, కారు ఎక్కించారు, పంపించారు. కేవలం ఆయన నేను వస్తాను అని కవర్ చేస్తేనే, ఆఫీస్కి పిలవాలా, ఆఫీస్కి రమ్మల్లా. తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించి రివ్యూ జరిగినప్పుడు వచ్చింది. గమ్మత్తు చూడండి ఇవాళ, అంటే వాస్తవాలు ఎలా మాట్లాడుతున్నారు. ఇవాళ దాదాపుగా 160-70% సినిమా ఇండస్ట్రీ జగన్ గారు అద్భుతంగా ఆలోచన చేశాడు. సినిమా ఇండస్ట్రీ 10 కాలాల పాటు బతకటానికి ఆలోచన చేశాడు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోయింది, అంపశేయి మీద ఉంది. ఎన్నో ఇవాళ చూశాను నేను,
రచయిత బివిఎస్ రవి కూడా ఇదే మాట చెప్పినట్టు. ఇదే రవి గారు ఆ రోజు చాలా నెగిటివ్గా మాట్లాడాడు, 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. జగన్ గారిని కించిపరుస్తూ కూడా మాట్లాడాడు. అధికారం అనుభవించమని ఇస్తే కొందరికి దాన్ని ఏదో చేశారు, అది ఇదని చెప్పి ఏదో ఆయన మాట్లాడాడు. తర్వాత నువ్వెవడు టికెట్ల రేటు పెంచుతాకని కూడా పెట్టాడు, మీరెవర్రా అని చెప్పి చాలా సెటైర్లుగా మాట్లాడాడు. అదే రవి గారు. అట్లా అందరూ మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. ఇవాళ దానికోసం రివ్యూ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసిన ఆ రివ్యూలో ఏంటంటే ఓటీటీలు వచ్చేసినాయి. ఓటీటీల్లో నెలకి 100 నుంచి 150 రూపాయలు కడితే తెలుగు సినిమాలన్నీ కూడా ఇంట్లో చూసే పరిస్థితి వచ్చేసింది. అన్నీ ఎల్ఈడి టీవీలు వచ్చేసినాయి. 4000 క్వాలిటీ, 8000 క్వాలిటీ, ఏదో హెచ్డి క్వాలిటీ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 8000 10,000 వచ్చేస్తున్నట్టుంది. అప్పుడు 4000 ఉంది. 4000 అద్భుతంగా సౌండ్ సిస్టమ్ వచ్చినాయి. 2000 రూపాయలు 3000 రూపాయలు కొడితే అసెంబ్ల్డ్ హోమ్ థియేటర్స్ వస్తున్నాయి. ఓటీటీలో సినిమా వచ్చేస్తుంది. సినిమా రిలీజ్ అయిన 2 నెలలకి సినిమా వస్తుంది. సినిమాకి వెళ్ళాలంటే సామాన్యుడు 1000, 2000 రూపాయలు 3000 రూపాయలు అయిపోయే పరిస్థితి వస్తే ఏమైపోతారు పేదవాళ్ళు. అదొకటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది డైరెక్ట్ చిరంజీవి గారికి, రాజమౌళి గారికి, ప్రభాస్ గారికి, మహేష్ గారికి, వీళ్ళందరికీ చెప్పారు, అన్నా మీకు అర్థం కావట్లేదన్నా, కొన్నాళ్ళకి సినిమా థియేటర్లు లేని పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మీ సినిమా ఆడతాకి థియేటర్ ఉండదన్నా అని కూడా చెప్పాడు. ఇవాళ అదే వాస్తవం అవుతుంది కదా. ఆయన చెప్పాడు అందరికీ, అన్నా మీరు మహేష్, ప్రభాస్, మీరందరూ, ఆ రోజు అల్లు అర్జున్ రాలేదు, అల్లు అర్జున్ కానీ ఇట్లాంటి పాపులారిటీ ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 4 సినిమాలు తీయండి అన్న, మీకు ఒక సంవత్సరానికి 1 సినిమా తీసే రెమ్యునరేషను కన్నా ఎక్కువ వస్తుంది 4 సినిమాలు తీస్తే. 4 సినిమాలు తీస్తే థియేట్రికల్ ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఇవాళ ఉన్న థియేటర్కి ఇంకో 4 థియేటర్లు అదనంగా పెరుగుతాయి. సినిమాలో థియేటర్లో పనిచేసే వాళ్ళు బాగుపడతారు, భోజనం వస్తుంది వాళ్ళకి. నువ్వు 4 సినిమాలు చేయటం వల్ల సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్స్కి 3 పూటల అన్నం దొరుకుద్ది, పిల్లలకి ఫీజులు కట్టుకుంటే డబ్బులు వస్తాయి. ఇవన్నీ చెప్పాడు ఆయన. సినిమా టెక్నికల్ అంటే క్రాఫ్ట్ మ్యాన్ బతుకుతుంది, అన్నీ బతుకుతాయి. మరి ఇన్ని చెప్తే అవమానించారనే మాట ఎందుకు వచ్చింది? రాజకీయాల కోసం. చిరంజీవి గారు చెప్పారు కదా, ఎవడరా ఏదో నన్ను అవమానించిందని చెప్పిందని బాలకృష్ణ గడ్డి పెట్టారు కదా, చెప్పారు కదా, నన్ను చాలా మర్యాదగా చూసుకున్నారని చెప్పి. అవమానం ఎక్కడ అంటున్నా. ఇప్పుడు చిరంజీవి గారు మొన్న వెళ్ళారు, ఏది ఫ్యూచర్ సిటీ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఏదో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏదో పెడితే మరి ఆయన దండం పెడతా మాట్లాడాడు కదా. మరి అప్పుడు ఈ పవన్ కళ్యాణ్కి లేకపోతే ఇట్లా ఈ వాగుడు వాగిన వాళ్ళందరికీ అది చిరంజీవి గారికి అవమానంగా కనపడలేదా? చిరంజీవి గారి స్టైల్ రా బాబు అది. అంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం, హంబుల్గా ఉండటం, సబ్మిసివ్గా ఉండటం ఆయన స్టైల్ అది. అందరూ యారగెంట్గా ఉండరు కదా, ఎంత ఎదిగినా వదగాలని ఆయన నియమం పెట్టుకున్నట్టున్నాడు. అందుకని ఎవరు కనపడినా దండం పెట్టే మాట్లాడతాడు, ఎవరితో మాట్లాడినా. దాన్ని ఎంత విషం చిమ్మారు చూడండి సార్, ఎంత విషం అది. ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ద్వేషంగా అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు. ఇవాళ అరే జగన్ అట్లా అవమానించలేదా అంటే మాత్రం ఈ సమాజానికి, రాష్ట్రానికి నష్టం జరిగింది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నష్టం జరగకపోవచ్చు, కానీ సమాజానికి, ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకి నష్టం జరుగుతుంది కదా ఇవాళ.